పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ అన్నారు. దరఖాస్తులు పరిష్కరించడంలో మంచి ప్రతిభ కనబర్చడం పట్ల రెవెన్యూ అధికారులు సిబ్బందిని అభినందించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ధరణిపై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం విషయమై గడిచిన 2 నెలలు ఉన్నత స్థాయిలో 5 వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి పెండింగ్ దరఖాస్తులను ఒక కొలిక్కి తీసుకురావడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లాలో గడిచిన నెలన్నర వ్యవధిలో 26,000 అప్లికేషన్లకు గాను 19,000కు పైగా దరఖాస్తులు పరిష్కరించి మంచి ప్రతిభ కనబర్చడం పట్ల ఆయన రెవెన్యూ అధికారులు సిబ్బందిని అభినందించారు. ఇంకా పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని, ఇందుకు తహసీల్దార్లు సమయాన్ని నిర్దేశించుకొని పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా పెండింగ్ ఎక్కువగా ఉన్న మండలాల తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి నిలపాలన్నారు. 13 మండలాలలో 90% కన్నా ఎక్కువగా దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని, తక్కువ ఉన్న మండలాల తహసీల్దార్లు సైతం ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. తహసీల్దార్లు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలని, ఇకపై ఎప్పటి దరఖాస్తులు అప్పుడే పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచవద్దని చెప్పారు. రీసర్వే, సెటిల్మెంట్ రిజిస్టర్, సేత్వార్ విస్తీర్ణంలో తేడాలను సమీక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 5 నుండి 6 లక్షల వరకు కేసులు ఆర్ఎస్ఆర్ దాటి ఉన్నాయని, ధరణి స్పెషల్ డ్రైవ్ తర్వాత ఆర్ఎస్ఆర్ పరిశీలన జరిపి కేటగిరీ వారీగా విభజించి వాటిని పరిష్కరించే ఏర్పాటు చేయాలన్నారు. అటవీ, రెవెన్యూ హద్దులు వివాదాలకు సంబంధించి వివాదం ఉన్న చోట సంయుక్త సర్వే నిర్వహించాలని, ఎలాంటి సమస్య లేనివి నిజమైన వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ధరణి పార్ట్ బిలో ఉన్న దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ఆర్ఎస్ఆర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. మండలానికి ఒక గ్రామాన్ని మోడల్గా తీసుకుని తహసీల్దార్లు ఈ పని పూర్తి చేయాలన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం వివరిస్తూ గడిచిన నెల రోజుల్లో వీలైనన్ని ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, మొత్తం 26,000 దరఖాస్తులకు గాను ప్రస్తుతం 7,000 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, కొన్ని మండలాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేయాల్సిందని, కొన్ని చోట్ల ప్రభుత్వ భూముల సమస్య ఉందని, దామరచెర్ల, అడవిదేవులపల్లి, తిరుమలగిరి, సాగర్ వంటి మండలాలలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అలాగే దేవాలయ భూములకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సి ఉందని, సాధ్యమైనంత త్వరగా ధరణి దరఖాస్తులన్నీ పరిష్కరిస్తామని, అలాగే ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, సీసీఎల్ఏ రాష్ట్ర కార్యాలయ అధికారి లచ్చిరెడ్డి, ధరణి రాష్ట్ర కమిటీ సభ్యులు భూమి సునీల్, డిఎఫ్ఓ రాజశేఖర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓడి రాజలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆర్డీఓలు రవి, శ్రీనివాసరావు, శ్రీరాములు, తహసీల్దార్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.